బీర్బల్ చేసిన కిచ్చెడి. ఒకరోజు మహారాజు అక్బర్ ఇంకా మహారాణి యమునా నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్లారు. నది ఒడ్డున కూర్చొని మహారాణి ఆ నీళ్లల్లో చేతులు పెట్టి ఆడుకుంటోంది. మహారాజా, ఈ నీళ్లు మరీ చల్లగా ఉన్నాయి. వీటిలో కొద్దిసేపు కూడా ఎవరూ ఉండలేరనిపిస్తోంది. తర్వాత రాజసభలో మహారాజు అక్బర్ ఒక సమాచారం ఇచ్చారు. నదిలో మెడలోతు నీళ్లల్లో రాత్రంతా ఒక వ్యక్తి ఉంటే గనక అతనికి నేను 1000 బంగారు నాణాలిస్తాను. కానీ అతనికి వెచ్చగా ఉండేందుకు ఏదీ ఇవ్వబడదు. ఆ సమాచారం విన్న ఓ పెద్దాయన అంతఃపురానికి వచ్చారు. ఆయనకి వయసు మళ్లడం వల్ల పనేమీ దొరకలేదు. ఆయన చివరి క్షణాల్ని గడపడం కోసం ఇదే మంచి అవకాశమని భావించారు. ఆయన ఆ సవాల్ని ఎదుర్కోవడానికి అంతఃపురానికి వచ్చారు. ఇతన్ని నదీ ప్రవాహంలో నిలబెట్టి గమనించండి. ఆ పెద్దాయన నదిలో ఉన్న చల్లని నీళ్లలో దిగి నిలబడ్డారు. ఈ చలి నన్ను బాగా వణికేలా చేస్తోంది. నేను నా మనసుని బాగా దృఢంగా ఉంచుకోవాలి. రాత్రిపూట చల్లగా ఉంటుంది కాబట్టి నీళ్లు కూడా చాలా చల్లగా ఉన్నాయి. సమయం కూడా మించిపోతూ ఉంది. ఆ పెద్దాయన మహారాజుగారు ఇవ్వబోయే డబ్బు గురించి ఆలోచిస్తూ ఉన్నారు. చివరికి సూర్యోదయం కూడా అయ్యింది. సైనికులు ఆ పెద్దాయన్ని అంతఃపురానికి తీసుకువెళ్లారు. అద్భుతం పెద్దాయనా, ఇదిగోండి మీ బహుమానం. ఈయన రాత్రంతా ఎలా గడిపారో చెప్పండి కాపలాదారులారా. మహారాజా, ఇతను రాత్రంతా రాజభవనంలో ఉన్న దీపాన్ని చూస్తూనే ఉన్నాడు. సభలో ఉన్న ఒక వ్యక్తి తనే తెలివైనవాణ్ణి నిరూపించుకోవడం కోసం, ఇలా చూడు, నువ్వు మోసం చేశావు. రాజభవనంలోని దీపంతో నువ్వు చలి కాచుకున్నావు. మహారాజా, ఇతనికి బహుమతి ఇవ్వకండి. అది నమ్మి మహారాజు కూడా ఆ పెద్దాయనికి డబ్బివ్వకుండా బయటికి పంపేశారు. మరుసటి రోజు బీర్బల్ అంతఃపురానికి రాలేదు. వెంటనే అక్బర్ మహారాజు ఇంకా సభలోని వారు బీర్బల్ కోసం ఇంటికి వెళ్లారు. ఈరోజు సభకు ఎందుకు రాలేదు బీర్బల్? మహారాజా, నేను కిచడీ తయారు చేస్తున్నాను. ఆ పని చేయడానికి ఒక రోజు పడుతుందా ఏంటి? మహారాజా, అదే విచిత్రంగా ఉంది. అది ఉడక్కుండా అలాగే ఉంది. ఓ, అలా అంటావా? మహారాజు ఆయన వంటగదికి వెళ్లి చూశాక కుండ మంటకి 7 అడుగుల ఎత్తులో కట్టి ఉండడం చూశారు. నీకేమైనా మతిపోయిందా బీర్బల్? ఇంత ఎత్తులో కుండని పెట్టి కింద మంట పెడితే అది వేడెక్కుతుందా? అందుకు బీర్బల్ ఏమీ తెలియని వాడిలా, మహారాజా, 1000 అడుగుల దూరంలో ఉండే మన అంతఃపురం దీపం నుంచి ఒక వృద్ధుడికి ఉష్ణం తాకిందంటే 7 అడుగుల దూరంలో ఉన్న ఈ కుండకి ఉష్ణం తాకదా ఏంటి? ఆ పెద్దాయనికి అన్యాయం జరిగినట్టు అక్బర్ తెలుసుకున్నారు. వెంటనే ఆ పెద్దాయన్ని అంతఃపురానికి రప్పించారు. ఇచ్చిన మాట ప్రకారమే ఆ పెద్దాయనికి బహుమతిని తిరిగిచ్చేశారు.